ఏమండి, దేవుని బిడ్డలో అనేక రీతులుగా నీతో మాట్లాడుతూ ఉంటారు. లోకాన్ని ఎలా ఎదిరించాలి, ఎంత మెలకుగా ఉండాలి, హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏమండి, ఒక గద్దింపుని మనం తీసుకోలేనప్పుడు శోధనలోనికి మనం ప్రవేశిస్తాం ప్రియులారా. ఒక హెచ్చరిక మనం తీసుకోలేనప్పుడు ఏమండి ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల్లోనికి మనం ప్రవేశిస్తాము. ఒక్కోసారి కారు వేసుకుని స్పీడ్గా హైవే మీద వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బోర్డు కనపడుతుంది, రెడ్ కలర్ బోర్డు. ఏమని, ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు, ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగినాయి, కాబట్టి ఏం చేయాలి, నిదానంగా వెళ్ళండి అని అక్కడ రాసి ఉండాలి. నీ మంచి కోరే, లేదు నేను చాలా నిపుణ్ణి, నేను చాలా బాగా తోలుతానని చెప్పి వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, అక్కడ ప్రమాదం జరుగుతుంది కదా, నష్టపోయేది నేనే కదా. ఏమండి, దేవుని సేవకుల ద్వారా ఎన్ని రీతులుగా మాట్లాడతాడు ప్రియులారా దేవుడు. తీసుకోగలుగుతున్నావా? తీసుకోలేకపోతే నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తావు. మందంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం తిరస్కరించామో ప్రియులారా, ఏమండి, లోకం మనలోనికి ప్రవేశించి అపవాది ఏం చేస్తాడు, మన మీదకి వచ్చి ఎన్నో విచారాలు పెడతాడు ప్రియులారా. మనం కూడా ఎన్ని రీతులుగా విచారంలోకి వెళ్ళిపోతాము, ఐక్యంగా విచారాలు. మన హృదయంలోనికి లోకం ప్రవేశించినప్పుడు క్రీస్తులో మనం ఎదగలేం ప్రియులారా. కాబట్టి మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మన చుట్టూ ఎంతోమంది అన్యులైన వారు ఉంటారు, మన చుట్టూ ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉంటారు, మన చుట్టూ ఎంతోమంది బంధువులు ఉంటారు. ఆయన వారితో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి ప్రియులారా. ఎలాంటి శోధనలోనికి వారి మాటల్లో పడిపోయి, వారి విధానంలో పడిపోయి, వారి ఆచారాల్లో పడిపోయి మనం ఎన్నడూ కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, హెబ్రీ రాసిన పత్రిక 4:12 కూడా ఏమని రాయబడిందో చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మోలుగులను విభాగించినంత మట్టుకు ఏమండి దూరుచు, ఏమండి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుంది, శోధిస్తూ ఉంటుంది. ఏమండి, అపవాది కూడా మనల్ని శోధిస్తాడు. ఒక పక్కన అపవాది ఏం చేస్తాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు. పొరుగు వారి ద్వారా, బలహీనుల ద్వారా, దేవుడంటే ఎరగని వారి ద్వారా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. మరొక పక్కన దేవుడు ఆయన బిడ్డల ద్వారా, ఆయన వాక్యం ద్వారా, పౌలు గారు ఇక్కడ రాసిన మాట ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుని వాక్యం కూడా మన హృదయంలోనికి వచ్చి ఏం చేస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. ఏమండి, ఓ రోజున ఒక దేవుని సేవకుడు ఇలాగే ఒక చిన్న కూటంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉయ్యూరులో దానిలయ్య గారని ఆయన వచ్చి ఉద్యోగ కూటంలో ఆయన నిలబడి ఒక వీధిలో ఒక చోట చిన్న మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఎలాంటి పాపంలో ఉండిపోయావు, నీ హృదయం ఎలాంటి శాపం చేత, ఎలాంటి పాపం చేత నింపబడింది. దేవుని వాక్యం సూటిగా వెళ్ళి ఆయన హృదయాన్ని గుచ్చుతూ ఉందండి ప్రియులారా. ఏవండి, ఎంత నీచమైనటువంటి బ్రతుకు. ఏవండి, కొన్ని జీవితాల్లో ఎంత నీచానికైనా సరే దిగజారిపోతాయి. శోధనకి గురైపోయి, అపవాది పెట్టే ఆలోచనలకి గురైపోయి, ఏవండి శాపాన్ని ఎదుర్కొని జీవితాలు వెళ్తూ ఉంటాయి ప్రియులారా. అలాంటి స్థితిలో ఉన్నావా? రక్షకుడు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువలో నీ కోసం వేలాడాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా నీ హృదయాన్ని ఈ క్షణమే కడుక్కో. లేదనుకుంటే ఒక దినం గనక వస్తే, ఆ దినం గనక నువ్వు గనక ఎత్తబడకపోతే, నువ్వు గనక విడవబడితే ఎక్కడికి వెళ్ళిపోతావు, నీ గతి నరకమే అని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు మారారంట. ఒక హెడ్ మాస్టర్ గారు మారి ఏవండి ఆయన జీవితాన్ని క్రీస్తు వైపు తిప్పుకొని, ఏవండి తన హృదయాన్ని అంతటినీ కూడా ఏవండి ఒప్పుకొని దేవుని ఎదురుగా సరి చేసుకుని, మనం చేసిన ప్రతి పాపం నిమిత్తం మన హృదయాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. యేసు రక్తం చేత మనం కడగబడాలి ప్రియులారా. చాలామంది కడగబడరు, కడగబడిన అనుభవంలో వారు ఉండరు. ఎప్పుడైతే యేసు రక్తం చేత మనం కడగబడ్డామో ప్రియులారా, అప్పుడు మన హృదయాలన్నీ కూడా ఏమవుతాయి, తెల్లగా మారుతాయి. రక్షణ వస్త్రం మన మీదకి వస్తుంది. రక్షణ వస్త్రాన్ని, తెలుపు వస్త్రాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ హెడ్ మాస్టర్ గారు హృదయాన్ని అంతటినీ కూడా పశ్చాత్తాపడి,
ఏమండి పశ్చాత్తాపడి పాపాన్ని సరి చేసుకుని హృదయానంతటినీ కూడా ఒప్పుకొని, ప్రభువా నేను ఇలా పాపంలో బ్రతికాను, నేను ఇలా జారత్వంలో బ్రతికాను, వ్యభిచారంలో బ్రతికాను, ఒక దొంగగా నేనున్నాను, మనుషుల్ని మోసం చేశాను, లంచాలు తీసుకున్నాను. తన హృదయానంతటినీ కూడా సరి చేసుకుని ప్రియులారా ఆ పశ్చాత్తాపడి ఒక రోజున ఆయన మదిలో ఒక పాట వచ్చిందండి ప్రియులారా. ఆ పాట ఏంటో తెలుసా? అపరాధిని యేసయ్య కృప చూపి ప్రభుమయ్య అనే పాట. ఏమండి ఎంత అద్భుతమైనటువంటి పాట ప్రియులారా. ఒక హృదయం సరి చేసినప్పుడు ఎంత విలువైనటువంటి పాట ఆ హృదయంలో నుంచి వచ్చింది. ఏమండి ఎంత బాగుంటుంది ప్రియులారా. రొట్టి ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు ప్రతి సంఘంలో కూడా పాడేటువంటి పాట. ఏమండి ఉయ్యూరులో ఒక హెడ్ మాస్టర్ గారు రాశారు ప్రియులారా పాట. ఎంత ఆశ్చర్యం! ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా నీ హృదయాన్ని సరి చేసుకుని కనుక ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే, కృప కలిగిన దేవుడు ఏమండి దావీదు సదాకాలం వారి ఇంట్లో యుద్ధాలని సంపాదించుకున్నాడేమో కానీ అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రాలేదు. బహుశా నువ్వు కూడా శాపాన్ని ఎదుర్కొంటున్నావేమో. నీ పితరులైన వారు చేసిన పాపాలు నీ మీద నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తాయి. నువ్వు చేసిన పాపాలు నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా హృదయాన్ని సరి చేసుకుని గనక క్రీస్తు వైపు గనక మనం తిరిగి ఏమండి పశ్చాత్తాపడి గనక మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అక్కడి నుంచి ఏమైపోద్ది? మన పాపము మన శాపము అన్నీ కూడా ఏమైపోతాయి? కొట్టివేయబడతాయి ప్రియులారా. ఆ రోజున మార్టిన్ లూథర్ అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏమండి మన చేతిలో బైబిల్ ఉందంటే ఎంతమంది హతసాక్షులు అయ్యారో తెలుసా ప్రియులారా? ఎంతమంది చంపబడ్డారో తెలుసా ప్రియులారా? ఏవండి ఎంతమంది వారి శరీరాలు చీల్చబడినాయో తెలుసా ప్రియులారా? ఏవండి ఒక అతన్ని జాన్ హస్ అనేటువంటి ఒక అతన్ని ఏవండి ఆ రోజుల్లో బైబిల్స్ కొంతమంది దగ్గరే ఉండే. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బలిపేట ఉంది కదా, ఇక్కడ మాత్రమే బైబిల్. ఆదివారం వస్తే మీరు అందరు ఖాళీగా వచ్చి ఖాళీ చేతులతో వచ్చి అలా కూర్చుని వెళ్ళిపోవటమే. ఏవండి ఆదివారం వచ్చిందంటే ఫాదర్ గారు ఏం చేస్తారు? తీసి బైబిల్ ఎగిడిపెట్టి పలానా వాక్యం ఉందమ్మా అని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పాను, మీరు అందరు తీసి చదివారా లేదా? చదివారు. కానీ ఆ రోజులు అలా లేవు. అయితే ఆయన చాటుగా వెళ్ళి బైబిల్ని తీసి ఏవండి ఆ రోజుల్లో భయంకరంగా మనుషుల్ని ఏవండి పీడించుకుని తినేవాళ్ళు అనుకోలేదు. పత్రాలు రాసి ఆ పత్రాల మీద నువ్వు గనక ఒక 10,000 కడితే చనిపోయాడు, సమాధి చేశాడు, ఆ సమాధిలో ఉన్న వ్యక్తి ఏవండి పరలోకం వెళ్ళాలి అంటే ఈ పత్రం ఒక 5,000 10,000 ఇచ్చి పత్రం కొనుక్కుంటే చనిపోయిన వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్తాడండి? పరలోకం వెళ్తాడు. ఆ రోజులు అలా ఉండేది సిద్ధాంతాలు ప్రియుల. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏవండి బైబిల్ని బయటికి తీసి ఏవండి ఈ రోజున మనందరికీ అందింపజేశారు. జాన్ హస్ అనేటువంటి దేవుని సేవకుడు ఏం చేశారో తెలుసా? ఒక ఉరికమ్మం లాంటిది ఒకటి తయారు చేయించి ఒక గుంజ కట్టేశారు. గుంజ కట్టేసి ఆ చుట్టూ కూడా మంట పెట్టారు ప్రియులారా. ఆ మంటను అంటించే ముందు ఒక్కసారి ఒక్క మాట అడిగారు. ఏంటో తెలుసా? ఈ క్షణాన నువ్వు రాసిన ప్రతిదీ బైబిల్లో చదివి రాసిన ప్రతిదీ అబద్ధం అని ఒప్పుకో, జనాలందరూ ఎదురుగా నేను బ్రతికిస్తామని చెప్పి, లేదు యేసు రక్తం ద్వారానే ప్రతి పాపం కూడా క్షమించబడుతుంది. క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయాడు. మనం మోకరించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గనక మన హృదయాన్ని సరి చేసుకుంటే దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. అంతవరకే, దానికి అలాంటి మూల్యం చెల్లించే అవసరం లేదు అని పలికితే ప్రియులారా ఆయన ఆ కింద మంట పెట్టి ఆయన అంటించేశారు. యూట్యూబ్లో ఆయన సినిమా కూడా ఉంటుంది, జాన్ హస్ అనుకోండి. ఆ తర్వాత మార్టిన్ లూథర్, ఆ తర్వాత విలియం టిండెల్, రక్తాన్ని చిందించిన వారు ఉన్నారు ప్రియులారా మన చేతికి బైబిల్ అందించడానికి. ఒక రోజున మార్టిన్ లూథర్ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది వచ్చిందంటే ఆయన దగ్గరికి శోధించడానికి. అపవాది వచ్చి ఆయన దగ్గర శోధించి, ఏవండి నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఒక బలహీనుడివి, నీ ఆలోచనలు ఇలాంటివి, నువ్వు యవన కాలంలో ఇలాంటి పాపం చేసావు, అలాంటి పాపం చేసావు. ఏమండి కొంతమంది సంఘంలో విశ్వాసులు కూడా ఏమండి బలహీనంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు బలహీనంగా మాట్లాడకూడదు. బలహీనంగా ఉండడానికి నువ్వు ఇక్కడ రాలేదు. నీ బలహీనతలన్నీ కూడా క్రీస్తు మీద వేసి క్రీస్తులో ఉన్న బలాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏవండి అపవాది శోధన నుంచి తప్పించుకొని వాక్యం ద్వారా నువ్వు శోధించబడి నీ హృదయాన్ని సరిచేయబడడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. మార్టిన్ లూథర్ అన్నాడంట, ఈవేనా ఇంకేమైనా పాపాలు ఉన్నాయో చెప్పు అంటే అపవాది అన్నీ చెప్పిందంట. నువ్వు ఇట్లాంటి పాపం చేసావు, నువ్వు అట్లాంటి పాపం చేసావు, నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి, అవన్నీ ఒక పేపర్ మీద రాశాను. పేపర్ మీద రాసి ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమీ లేవు, అంతే. ఒక రెడ్డింగ్ ఒకటి తీసుకొచ్చి ఆ పేపర్ మీద ఇలా పోసాడు.
పేపర్ మీద పోసాను రెడ్డింగ్కి. అక్షరాలు కనపడతాయా? అక్షరాలు ఏం కనపడతాయి? ఏం కనపడవు. పోసి అన్నాడంట, యేసు రక్తంలో ప్రతి పాపం ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఏమైపోయింది? పారిపోయింది. ప్రియులారా, నువ్వు కూడా ఏమండి బహుశా ఎన్ని శ్రమలు గుండా, ఎన్ని పరిస్థితులు గుండా నువ్వు నలిగిపోతున్నావేమో, నువ్వు ఒక్కసారి వెళ్ళి మోకరించి కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి ఎలా వస్తుంది? ప్రవాహం వలె నీ హృదయంలోనికి వస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రిపెంట్, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడందే హృదయాలు సరి చేయబడవు. పశ్చాత్తాపడందే నీ కుటుంబ పరిస్థితులు సరి చేయబడవు. పశ్చాత్తాపడందే యవనకాల జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోలేం. ప్రియులు, పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే నీ జీవితం అంతా ఆశ్చర్యంగా మారిపోతాయి. కాబట్టి ఏవండి, అపవాది మనల్ని ఎన్ని రీతులుగా దాడి చేస్తాడో యేసుప్రభువు పలికిన మాట ఏంటో తెలుసా? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఒక రోజున జాన్ న్యూటన్ అని ఒక వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. జాన్ న్యూటన్ ప్రియులారా ఎంత మొండోడంటే చాలా భయంకరమైనటువంటి మొండోడు. వాళ్ళమ్మ 7 సంవత్సరాల వయసులో చనిపోద్ది. కానీ ఒక రోజున పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రియులారా, ఆ పడవ అంతా కూడా మునిగిపోతున్నాడు. అప్పుడే ఒక మాట చదివాడు. ఏంటో తెలుసా? ఒకవేళ ఈ క్షణాన్ని కనుక నువ్వు మరణిస్తే నీ గతి ఏంటి అని ఆ పుస్తకంలో ఒక మాట రాసింది. పరలోకమా, నరకమా? దేవుడు అనేవాడే లేడు. ఇదంతా కూడా ఒక బూటకం అని నమ్మేటువంటి ఒక జాన్ న్యూటన్ ప్రియులారా, అదే సమయంలో ఏవండి ఆ పడవలో నడి సముద్రంలో పడవ వెళ్తుంటే తుఫాను అలజడి ప్రారంభమైందండి. ఆ తుఫాను వచ్చి అలలు వచ్చి పడవను కొడతంటే అలలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసు ప్రియులారా. సముద్రంలో, మేము సముద్రం దగ్గరే ఉంటాం, మచిలీపట్నం. ఏమంటే ఒక టైం ఉంటుంది. ఆ టైంలో కనుక మనం వెళ్తే అల్లొచ్చి ఒక్కసారి గట్టిగా మనల్ని కొట్టిందంటే మొత్తం ఎక్కడెక్కడ కొట్టిందో ఈ పంతా కూడా కిందిపోతుంది. అంత భయంకరంగా ఉంటుంది అల. అలాంటిది నడి సముద్రంలో అల వచ్చిందంటే ప్రియులారా, ఏవండి ఎంత బేభత్సంగా ఉంటుందంటే ఆ తుఫాను యొక్క పరిస్థితి. ఆ అలొచ్చి ఆ పడవని కొడతంటే ప్రియులారా, ఆ పడవకు ఉన్నటువంటి ఆ చెక్కతో తయారు చేసిన పిచ్చులన్నీ ఊడిపోతాయి. జాన్ న్యూటన్ కింద రూములో పడుకున్నాడు. కింద రూములో పడుకుంటే ఆ నీళ్లు, ఆ పడవ పగిలిపోయి ఆ నీళ్లు వచ్చి అక్కడ దాకా వచ్చేసినాడు. అప్పుడే చదివాడు, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా పరలోకం ఉందా, నిజంగా నరకం ఉందా అనేటువంటి సందేహంలో ఉన్నాడు. అదే సమయంలో పడవ వచ్చి దాన్ని పెళ్ళున కొడతంటే ప్రియులారా, ఏమండి అక్కడ ఏమని రాశారో తెలుసా? జాన్ న్యూటన్ ఆ పడవ అంతటికి కూడా ఒక కెప్టెన్గా, ఒక వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఏమండి ఆ కెప్టెన్ వచ్చి పైకి పిలిచి, జాన్ న్యూటన్, పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది, మనం క్షేమకరంగా గమ్యానికి చేరతామో లేదో తెలియదు, కాబట్టి ఒకసారి నువ్వు పైకి రా. ఏవండి ఒక్కొక్కసారి అలొచ్చి కొడతంటే పైన ఉన్నటువంటి మనుషులందరిలో ఏమండి ఒక మనిషి ఆ నీళ్లు ఫోర్స్కి తట్టుకోలేక వెళ్ళి ఎక్కడో అగాధంలో కలిసిపోయాడు. ఆ దృశ్యాన్ని అంతటినీ కూడా చూస్తున్నాడు జాన్ న్యూటన్. అయ్యో ఈ క్షణాన్ని కనుక నేను మరణిస్తే నా పరిస్థితి ఏమైపోతుంది. ఏవండి అక్కడ ఒక మాట రాశారు. ఏంటో తెలుసా? అలలు వచ్చి పడవను కొడతంటే పడవ ఎలా బద్దలైపోయిందో ప్రియులారా. ఏవండి జాన్ న్యూటన్ హృదయం కూడా దేవుని ఆత్మ, దేవుని వాక్యం, ఇక్కడ ఎబ్రీ రాసిన పత్రిక 4:12 రాయబడినట్లుగా దేవుని వాక్యం, దేవుని ఆత్మ వచ్చి ఆయన హృదయాన్ని కూడా బలంగా తాగుతుందంట. తన హృదయాన్ని అంతటినీ కూడా సరి చేసుకుంటున్నాడు, తన మనసు అంతటినీ కూడా సరి చేసుకుంటున్నాడు. ఏవండి అయితే వెంటనే ఏవండి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను ఇంత ఘోరంగా బ్రతికాను కదా. ఆ పడవలో భయంకరమైనటువంటి ఏవండి వ్యభిచార కార్యాలు, చారత్వ కార్యాలు, ఏవండి తర్వాత గ్యాంబ్లింగ్స్, ఇవన్నీ కూడా మోసాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మారు మనసు పొందాడు జాన్ న్యూటన్. మారు మనసు పొందిన తర్వాత ఒకరోజు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఏవండి అందులో చాలామంది హార్లెట్స్, వేశ్యలు ఉండేవాళ్ళు అన్నప్రియులారా. ఆ వేశ్యలతో చాలామంది అదొక వ్యాపారంగా జరుగుతూ ఉండే ఆ రోజుల్లో పడవలో. అయితే తన స్నేహితులు జాన్ న్యూటన్ని పిలుస్తూ ఉన్నారంట. ఏమని, నువ్వు కూడా రా మాతో పాటు తాగు. భయంకరంగా తాగి వెచ్చలవిడిగా ఏవండి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి జాన్ న్యూటన్ మారాడు. అయితే ఏవండి స్నేహితులు పిలుస్తూ ఉన్నారంట, రా జాన్ న్యూటన్ నువ్వు కూడా రా 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 మాతో పాటు రా, తాగు, నువ్వు కూడా ఏవండి ఎంజాయ్ ద లైఫ్, ఎంజాయ్ ద మూమెంట్ అని ఏవండి వారు పిలుస్తూ ఉంటే, ఏవండి నేను రాను, నేను క్రీస్తుని నమ్ముకున్నాను,
శోధన వచ్చింది కానీ ప్రవేశించలేదు, మెలకుగా ఉన్నాడు. నేను రాను రాను అంటే ప్రియులారా, ఏమండి నాకు వివాహం అయింది, నేను రాను, నేను పాపం చేయను, వాక్యానికి వ్యతిరేకంగా నేను వెళ్ళను అని పలుకుతుంటే స్నేహితులు అన్నారంట, ఏమండి ఆర్ యు ఏ స్లేవ్ టు వన్ ఉమెన్ అని పలికారు. ఒక స్త్రీకి బానిస అయిపోయావా నువ్వు అని పలికితే అప్పుడు జాన్ న్యూటన్ అనంట, అవును నేను ఒక స్త్రీకే బానిసను, కానీ మీరు ఎంతమంది స్త్రీలకి బానిసలుగా ఉన్నారయ్యా అని ఏమండి ఆ శోధన నుంచి తప్పించుకున్నాడు. ఏమండి లోకానికి ఎంత బానిస అయిపోయావు నువ్వు, పాపానికి ఎంత బానిస అయిపోయాం ప్రియులారా మనుషులు ఈ రోజున. రహస్య జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? చర్చిలోకి వస్తే ఎంత పరిశుద్ధంగా నిన్ను చూసే పైకి ఏమండి చక్కగా కనబడుతున్నావేమో, కానీ ఏమండి ఇంటికి వెళ్తే నీ బ్రతుకు. యేసుప్రభువు ఒక మాట పలికారంటే తెలుసా? పరిసయ్యుల్ని సద్దూకయ్యుల్ని చూసి మీరు సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నారని పలికారు. బహుశా నీ రహస్య జీవితం కూడా, నీ ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉందా? సున్నం కొట్టిన సమాధి వలె నీ రహస్య జీవితం ఉందా? సున్నం కొట్టిన సమాధి వలె నీ తలంపులు ఉన్నాయా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే మనం సరి చేసుకున్నామో నీ వెనకమాల ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. ప్రకటన గ్రంథం 16:16లో కూడా ఒక మాట రాస్తుంది, చూడండి ప్రియులారా. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు ఏవండి తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. చూడండి ప్రియులారా, మెలకుగా ఉండి ఆఖరి క్షణం వరకు, దేవుని రాకడొచ్చేంత వరకు కూడా మన వస్త్రాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి ప్రియులారా. మారు మనసు పొందిన తర్వాత కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత అయిపోయింది అనుకుంటా. ఏమండి ఒకసారి మారు మనసు పొందితే అయిపోయినట్టేనా? ఏమండి ప్రతిరోజు కూడా ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలి, ప్రతిరోజు కూడా రక్షణని సంపాదించుకోవాలి. ఏమండి ప్రతిరోజు అయ్యో నీ దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటావే, ప్రతిరోజు నీ వస్త్రాలను శుద్ధి చేసుకుంటావే, ప్రతిరోజు నీ ఇంట్లో పాత్రలను శుద్ధి చేసుకుంటావే, ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి యేసు రక్తం చేత మనం కడగబడాలి కదా. ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ వస్త్రాలని తెలుపు చేసుకోవాలి కదా. ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ హృదయాన్ని ఎంతనూ కడుక్కోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే హృదయాన్ని సరి చేసుకునే అనుభవంలో మనం ఎప్పుడైతే లేమో, మనం ఏం చేస్తాం? ఎన్నో రీతిలుగా మనం శోధనలోనికి ప్రవేశిస్తాం ప్రియులారా. కాబట్టి మెలకువగా ఉండి మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లోకసువార్త 21 ఎందుకంటే మనం చదువుకున్నది, అక్కడ కూడా యేసుప్రభువు ఏం పలికారు తెలుసా? మీరు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని పలికారు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన. ఒకవేళ నువ్వు ఏమండి పాత్రలు తోముతున్నావు అనుకో, ఇంట్లో పాత్రలు ఎందుకు తోముతారు? పాత్రలు మురిగిపోవడానికే కదా. ఏమండి పాత్రలు ఎందుకు కడుగుతాం మనం? దానంతా శుభ్రం చేసుకోవడానికే కదా. ఆ సమయంలో నువ్వు కూడా ప్రార్థన చేయి, ప్రభువా నా హృదయాన్ని కూడా ఇలా కడుగు ప్రభువా. ఏమండి వస్త్రాన్ని ఉతికినప్పుడు బైబిల్ ఏమని రాయబడి ఉంది? నేను సాకల వాని చేతిలో సబ్బు వంటి వాడిని కదా. నువ్వు కూడా వస్త్రాలు ఉతుకుతున్నప్పుడు ప్రభువా నన్ను కూడా ఒకసారి ఇలా ఉతుకు ప్రభువా. క్రీస్తు అనే బండకేసి నువ్వు ఎప్పుడైతే కొట్టుకున్నావో దేవుడు నీ వస్త్రాన్ని ఏం చేస్తాడు? తెలుపు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క రెక్కల కిందలోకి మనం వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆయన రక్తంలో మనం కడిగినప్పుడు దినందినం కూడా మనం ఏమవుతాం? పరిశుద్ధంగా మార్చబడతాం. ఏమండి ఒక రోజున స్కాట్లాండ్లో ఏమండి ఒక యవనస్తుడు ఒక కుటుంబంలో వాళ్ళ తల్లి మొక్కుకుందంట. ఏమని 11 మంది పిల్లలైతే ఆ పెద్ద కుమారుడిని సేవకే మిషనరీగా అప్పగించేస్తానని మొక్కుకుందంట. ఆ మొక్కుకున్నటువంటి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మారు మనసు పొంది హృదయాన్నంతటినీ కూడా సరి చేసుకొని ఏమండి ప్రార్థన చేస్తా ఏమండి అట్లా కొన్నాళ్ళు ఒక సంఘంలో ఒక సేవకుడిగా పరిచర్య కొనసాగింది. అయితే ఆయనకి వివాహం అయిన తర్వాత తన భార్య ఏమండి గర్భం ధరించాడు. 6 నెలలు గర్భంగా ఉన్నప్పుడు ఏమండి జాన్ ఏమండి గిబ్సన్ పేటన్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్కాట్లాండ్లో ఇలాంటి ఒక చిన్న సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక మిషనరీగా, ఒక దీవికి మిషనరీగా వెళ్ళాలి అని ఏమండి ఆయనకి చెప్పారంట. వీళ్ళరా ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి దీవిలో అటు పసిఫిక్ ఓషన్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఏమండి తానా అనేటువంటి ఒక దీవి ఉందండి. ఆ దీవిలో మనుషులు ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా? మనుషులు ఎవరన్నా కనబడితే వేరే మనుషులు
ఆ పడవల్లో నుంచి వచ్చినటువంటి మనుషులు ఎవరన్నా కనబడితే వారిని వెంటాడి 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 వారిని చంపి వారి రక్తాన్నంతటినీ కూడా పీల్చి తాగి వారి శరీరాన్ని కూడా ఏం చేస్తారు, మొక్కల కింద నరికి ఏమండి వాళ్ళకి రాళ్లే దేవుడు అండి. అప్పుడు ఇలా వాళ్ళు రాళ్లనే దేవుడిగా పెట్టుకుని ఆ దేవుడికి ఒక మనిషిని బలిచ్చి ఆ మనిషిని వండుకుని తినేవాళ్ళంట. వారిని ఏమంటారు? నరమాంస భక్షకులు, క్యానిబల్స్ అని పిలుస్తారు. అయితే జాన్ పీటర్ను కూడా తన భార్యని 19 సంవత్సరాల వయసు ఏమండి 6 నెలలు గర్భిణీతో ఉన్నటువంటి తన భార్యని ఏమండి తానా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అందరూ అన్నారంట, బంధువులు అందరూ అన్నారంట, వెళ్ళమాక జాన్. కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్ళు, అక్కడ సువార్త ప్రకటించు, కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్ళు అంటే లేదు దేవుడు నన్ను వెళ్ళమన్నాడని చెప్పి ఏమండి తన ఎంతమంది శోధించినా సరే, ఎంతమంది హెచ్చరించినా సరే, నా తల్లిదండ్రులు నన్ను దేవునికి సమర్పించారు, నేను దేవుని కోసం నిలబడతానని చెప్పి ఏమండి తన 6 నెలలు గర్భిణీతో ఉన్నటువంటి తన భార్యని తీసుకుని ఏమండి 1858 సంవత్సరంలో ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ప్రాంతానికి వెళ్తే వాళ్ళేమో మనుషులను చూస్తే ఏం చేస్తారు? చంపుకుని తినేస్తారు. ఇప్పుడు ఎలా సేవ చేయాలి? ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఎలా మార్చాలి? అక్కడ ఉన్న మనుషులకి సువార్త ఎలా తెలియజేయాలి? ఏమండి కానీ విశ్వాసంతో వెళ్ళిపోయాడు ప్రియులారా. జాన్ పీటర్కు ఉన్నటువంటి విశ్వాసం ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే ఏమండి వర్షం ఎక్కడి నుంచి పడుతుంది మనకి? వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పైనుంచి పడుతుంది. కానీ జాన్ న్యూటన్ జీవితం గురించి ఒక లైన్ రాశారు, ఏంటో తెలుసా? రెయిన్ ఫ్రమ్ ది ఎర్త్ అని పలికారు. అంటే భూమిలో నుంచి వర్షం వచ్చిందంట ఆయన పరిచర్యలో. చూడండి ఎంత విశ్వాసం! అలాంటి బలమైనటువంటి విశ్వాసాన్ని ఆయన హృదయంలో నింపుకొని ఏమండి ఒక నిర్ణయం తీసుకుని వెళ్తూ ఉంటే ఏమండి ఫిబ్రవరి మాసంలో ఏమండి తన భార్య ప్రసవించి, ఎవరున్నారండి వాళ్ళ దేశంలో ఇంటికాడు ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరన్నా వైద్యం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరమాంస భక్షకులమయ్యాను ఉన్నాడు. సహాయం చేసేవారు ఎవరు లేరు, సరైన తిండి లేదు, సరైన పోషణ లేదు, అక్కడ చూసేవారు ఎవరు కూడా లేదు. ఏమంటే ఆ సముద్రం ఒడ్డునే ఒక ఇల్లు వేసుకుని అక్కడే వారు నివాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే తన భార్య ఏమండి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. మగబిడ్డకి జన్మనిస్తే ఆ సమయంలో ఎలా ఉంటారు? బలహీనంగా ఉన్నటువంటి సమయంలో ప్రియులారా ఆమెకి ఆ బలహీనత ఎక్కువైపోయి ఏమండి ఒక వైరల్ ఫీవర్ లాంటిది, ఒక జ్వరం లాంటిది, అక్కడ భయంకరమైనటువంటి దోమలు, ఆ దీవంతా కూడా భయంకరమైనటువంటి ప్రదేశం, జ్వరం లాంటిది వచ్చి ప్రియులారా ఆ చిన్న పసికందుని అలా పట్టుకొని ఏమండి 9 రోజులకి తన ప్రాణాన్ని విడిచి 9 రోజుల బాబుని పెట్టుకొని ఏమండి తన భార్యని ఎదురుగా పెట్టుకొని రొమ్ములు కొట్టుకుని ఏడ్చాడు జాన్ పీటర్. ఎంతలా ఏడ్చాడో ఏమండి. ఇప్పుడు ఆ చిన్న బాబుని ఏం చేస్తాడు? ఒక 6 నెలలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ అన్నప్రసన్న చేసి అప్పటి నుంచి తిండి ఏమన్నా ఇస్తాం, పాపలో ఏమైనా పెడతారు మంచిగా. కానీ పసిగందే 9 రోజుల బాబే తన భార్యని ఎదురుగా పెట్టుకుని కూడా ఏడుస్తూ ఉన్నాడు. 1 రోజు ఏడ్చాడు, 2 రోజులు ఏడ్చాడు, 3 రోజులు ఏడ్చాడు. ఏడుస్తా ప్రియులరా రోజులన్నీ కూడా ఏడుస్తా. ఓ పక్కన బాబుకి ఏమివ్వాలో తెలియక ఏమండి 23 రోజుల తర్వాత ఏమండి ఆ చిన్న పసిగంది కూడా ఏమైపోయాడు? మరణించాడు. ఏడ్చుకున్నాడు. ఆ 2 శవాలను ఎదురుగా పెట్టుకుని ఏడ్చాడు, ప్రభువా నేను నీ కోసం వచ్చాను కదా ఇక్కడికి, ఈ ప్రాంతానికి, దీవికి. ఆ ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఆ ఇంటి పక్కనే దగ్గరలో ఏమండి సమాధి చేశాడు. ప్రతిరోజు కూడా సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి మీద పడుకొని ఏడుస్తా, రొమ్ములు కొట్టుకుంటా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నేను నీ కోసం వచ్చాను కదా ఇక్కడికి, మనుషుల్ని రక్షించడానికి నేను ఇక్కడికి వచ్చాను కదా, సేవ మార్గాన్ని తెరవండి ప్రభువా. ఏమండి ప్రతిరోజు ఆ నరమాంస భక్షకుల నుంచి వారు పాతిపెట్టిన సమాధిని కూడా తవ్వి ఆ శవాన్ని కూడా తీసుకెళ్ళి తినేసి అంత క్రూరమైనటువంటి మనుషులండి. నాగరికత అంటే ఏంటో తెలియదు ప్రియుల. ఒక రోజున సమాధి మీద పడుకొని అర్ధరాత్రి పూట కాపలా కాస్తా ఉండేవాడు అంట తన భార్య తన బిడ్డ సమాధి దగ్గర. ఏమండి ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున నరమాంస భక్షకులు ఈయన కనబడి వెంటాడుతూ ఉన్నారండి.
ఆయన్ని వెంటాడుతూ ఉన్నారంట. ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకొని పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం పరిగెడతా, ప్రభువాని కేకలు వేస్తా, పరిగెడతా ఉన్నాడు పిల్లరా. సముద్రం ఏమండి ఆ వారం అదే సమయంలో ఒక పడవ వచ్చిందంట. అదే సమయంలో ఆ పడవలో నుంచి కొంతమంది మనుషులు దిగి అయ్యో ఇతను పరిగెడుతున్నారని చెప్పి ఆ మనిషిని రక్షించాడు పిల్లరా, ఆ వ్యక్తి నుంచి. కొన్నాళ్ళ తర్వాత ఏవండి మరలా మరొక దీవికి వెళ్ళాడంట పిల్లరా. ఏవండి మరొక దీవికి వెళ్ళి తానా అనేటువంటి దీవి నుంచి ఆ పక్కనున్న అక్కడ మొత్తం 30 దీవులు ఉన్నాయండి పిల్లలు ఆ ప్రాంతంలో. ఏవండి మరొక దీవికి వెళ్ళి ఆ దీవిలో ఏవండి అక్కడ కూడా చాలా క్రూరమైనటువంటి మనుషులు అండి పిల్లలు. ఏవండి అయితే వారు ఏం చేశారంటే వీరికి అవగాహన రావడం కోసం అక్కడ రాళ్ల మీద యేసుప్రభువు వారి బొమ్మని ఏవండి సిలువను గీసి దాన్ని చూశారంట. కొంతమంది మనుషులు వచ్చి విచిత్రంగా ఇదేదో బొమ్మలాగా ఉంది అని చెప్పి ఆ బొమ్మను చూస్తా. ఏవండి కొంతమంది మనుషులు వచ్చి ఏవండి అలాగే చూస్తా ఈ బొమ్మలు ఏంటి ఇక్కడ ఈ దీవంతా కూడా ఇలాంటి బొమ్మలు రాయబడి ఉన్నాయి రాళ్ల మీదని చూస్తా ఇదేదో కొత్త దేవుడేమో నిలిచాడేమో అని చెప్పి ఏవండి దాన్ని తీసుకుని వెళ్ళి ఏవండి దాన్ని పరిశోధన చేస్తా అలాగే చూస్తా ఉంటే పిల్లరా. జాన్ న్యూటన్ ఒకరోజు ఏవండి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఆయన ఒక వైద్యుడు, మెడిసిన్ చదువుకున్నాడు, డాక్టర్ చదువుకున్నాడు. ఏవండి అలాంటి అవగాహన కల్పించి ప్రియులారా ఒక రోజున వారికి ఆ దీవిలో ఏం చేయాలి ప్రభా వీరికి ఎలా సువార్త ప్రకటించాలి అని చెప్తుంటే దేవుడు ఆయనకు ఒక రోజున ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ దీవిలో ఉన్న వారికి సరైన నీళ్లే ఉండవండి కూడా. వర్షం పడితే ఆ వర్షాన్ని గుంటలు తవ్వి ఆ వర్షం నీళ్లు అందులో నిల్వ ఉంటే ఆ నీళ్ళని తాగుతారంట. అయితే ఓ రోజున విశ్వాసంతో దేవుడు అన్నాడంట, సముద్రం దగ్గర ఇక్కడ గుంట తవ్వు జాన్ పీటన్, ఇక్కడ నీళ్లు నేను రప్పిస్తాను పలికితే ఆ దీవిలో ఉన్న వారందరూ కూడా వచ్చారండి పిల్ల. విచిత్రంగా చూస్తూ ఉన్నారంట. ఆయన ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? గుంట తవ్వుతూ ఉన్నాడు. ఈయన ఎవరో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇక్కడ గుంట తవ్వుతున్నాడు, నీళ్ళు ఉండవు, ఇక్కడ నీళ్ళు రావయ్యా నీళ్ళు అని చెప్పి అందరూ నవ్వుతూ ఉన్నారండి పిల్ల. కానీ అక్కడే గుంట తవ్వి 30 అడుగుల లోతు తవ్విన తర్వాత ప్రియులారా అక్కడ మంచి నీళ్ళు వచ్చినాయి. మనుషులందరికీ ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసినప్పుడు ఆ నీళ్ళంతా కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. ఆ నీళ్లు తాగిన మనుషులందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. రైన్ ఫ్రమ్ ద ఎర్త్ అని పలికారు ఆయన విశ్వాసంతో ప్రియుల. భూమిలో నుంచి వర్షాన్ని కురిపించాడు. అక్కడ ఉన్న దీవిలో ఉన్న వారందరికీ కూడా వర్షం పైనుంచే వస్తుందనే విషయం తెలుసు, కానీ భూమిలో నుంచి కూడా నీళ్ళు వస్తాయి అన్న విషయం ఎవరికి తెలియదు పిల్లరా. వారంతా నాగరికతలో ఉండేవారు. జాన్ న్యూటన్ అక్కడి నుంచి నీళ్ళని తెప్పించిన తర్వాత ఆ నీళ్ళందరూ కూడా తాగిన తర్వాత వారందరికీ కూడా చిన్న చిన్న సహాయం చేస్తా అక్కడ ఉన్న దీవిలో ఉన్న వారందరికీ కూడా సువార్త ప్రకటించారు. దీవిలో ఒక నాయకుడు మారాడంట ప్రియులారా. ఆ నాయకుడు మారిన తర్వాత బావి దగ్గర నిలబడి తన సాక్ష్యాన్ని పలికాడంట ప్రియులారా. తన సాక్ష్యాన్ని పలికిన తర్వాత జాన్ న్యూటన్ విశ్వాసం ద్వారా అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయని చెప్పినంత అక్కడ 30 దీవులు ఉన్నాయండి ప్రియులారా. ఆ 30 దీవుల్లో జాన్ న్యూటన్ విశ్వాసాన్ని బట్టి 25 దీవులు క్రీస్తుని అంగీకరించినాయి అంట ప్రియులారా. ఎంత శ్రమను ఎదుర్కొన్నాడు, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఎన్ని శోధనలు వచ్చినా సరే ఆ శోధనలోనికి ప్రవేశించకుండా ఎంతో బలంగా నిలబడ్డాడు. కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో కనుక నువ్వు నిలబడితే, గానిలే గారని ఓ దేవుని సేవకుడు ఒక మాట పలికాడేంటో తెలుసా? డెవిల్ హ్యాజ్ ఏ 6000 years టు డిసీవ్ ద పీపుల్ అంటారు. అపవాదికి మనుషుల్ని మోసం చేయడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 6000 సంవత్సరాల అనుభవం ఉంది. మనకెన్ని సంవత్సరాలు? మన ఎన్ని చిన్న వయసులే. కాబట్టి అపవాది శోధన నుంచి మనం ఎదుర్కోవాలంటే మనం మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రార్థించు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.